ఇక ఏపీ అసెంబ్లీకి ఉన్న రెండో గేటును స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెరిపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రైతుల కష్టాలు వినిపించకూడదని ఒక నియంతలా వ్యవహరిస్తూ అసెంబ్లీకి అడ్డుగోడ నిర్మించారు. అమరావతి రైతులు తమకు జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు ఆందోళనలు చేస్తున్న సమయంలో జగన్ రెడ్డి రెండో గేట్ను మూసివేయించి అడ్డుగా గోడ నిర్మించాడు. దీంతో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు చొరవ తీసుకుని నాడు జగన్ కట్టిన అడ్డుగోడను తొలగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ గేట్లు తెరిచే ఉంచాలని, రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజా ప్రభుత్వం అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఇక ఏపీ అసెంబ్లీకి ఉన్న రెండో గేటును స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెరిపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రైతుల కష్టాలు వినిపించకూడదని ఒక నియంతలా వ్యవహరిస్తూ అసెంబ్లీకి అడ్డుగోడ నిర్మించారు. అమరావతి రైతులు తమకు జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు ఆందోళనలు చేస్తున్న సమయంలో జగన్ రెడ్డి రెండో గేట్ను మూసివేయించి అడ్డుగా గోడ నిర్మించాడు. దీంతో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు చొరవ తీసుకుని నాడు జగన్ కట్టిన అడ్డుగోడను తొలగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ గేట్లు తెరిచే ఉంచాలని, రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజా ప్రభుత్వం అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.